నా పేరు మహేష్ అన్న. చాలా ఉత్సాహంతో మహేష్ మహేష్ ఏం చేస్తావు? నేను పార్టీలో ఉంటావు. ఏ పార్టీలా? బీఆర్ఎస్ పార్టీలు తప్ప ఇంకా వేరే పని ఏం చేయవా? రియల్ ఎస్టేట్ చేస్తుంటా. అది చేయాలి మరి. పార్టీలు ఎందుకు? పార్టీలు ఉంటే వస్తుంది. అవును. అచ్చా, ఓకే, రైట్. ఎట్లా ఉంది మరి? నువ్వు కార్యకర్త ఏమంటున్నావుగా? అవును, నేను ఇప్పుడు చూసిన దాన్ని బట్టి అయితే నాకు ప్రజలలో నేను తిరిగినా కాబట్టి నేను చూసినప్పుడు మొత్తం 7 నియోజకవర్గాలు, మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు మొత్తం తిరిగిన. పజ్జన తోట తిరిగిన. పబ్లిక్లలో పజ్జన పోయింది కదా, పజ్జన పోయినప్పుడు పబ్లిక్లలో రెస్పాన్స్ ఎట్లా వస్తుంది తెలుసా? అందరు మంగళ హారతి పడుతున్నారు అంతా, చాలా మంది రెస్పాన్స్ బాగా వస్తుంది. ఎందుకంటే పజ్జన్న ఒక లీడర్గా ఎదిగింది ప్రజలలో, మంచి పని వ్యక్తి సార్గిటంగా. ఇప్పుడు బాగా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఢిల్లీకి పంపిస్తారు అంతేనా? 100%. సార్ ఎప్పుడో గెలిచిండు, కానీ మెజారిటీ పని చేయాలి. మేము మెజారిటీ కోసం మేము గట్టిగా ప్రయత్నం చేయాలి. కిషన్ రెడ్డి కంటే ఎంపీ ఉన్నాడు లాస్ట్ టైము, ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేసింది లేదు అసలు, పబ్లిక్లలో వచ్చింది లేదు. ఆయన చేసింది ఏదంటే అడ్డగుట్టలో ఏదో రెక్కుల షెడ్ ఏమో ఇప్పించిందంట, అంతకుమించి పంచిండు, ఆ వీటంగా పంచిండు. పబ్లిక్ కావాల్సింది అది కాదు కదా, సేవ కావాలి పబ్లిక్. సికింద్రాబాద్ ఎస్కలేటర్ ఓపెన్ చేసిండు, లిఫ్ట్ ఓపెన్ చేసి, పబ్లిక్ సంబంధించింది కదా అది. మనకు కావాల్సింది పబ్లిక్లలో కావాలి కదా, అభివృద్ధి కావాలి కదా. ఆ లిఫ్ట్ ఓపెన్ చేస్తే ఎవరైనా ఓపెన్ చేస్తారు కదా, వచ్చి పబ్లిక్లలో కావాలి, మనకి అభివృద్ధి కావాలి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం పజ్జననే గెలుస్తాడు, ఆల్రెడీ గెలిచిండు. ఇప్పుడు అంబర్పేటలో భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. మీ పేరు ఏం పేరే? నా పేరు శంకర్. శంకర్, ఓకే. శంకర్ యాదవ్? శంకర్ నా పేరు. ఓకే, బొట్టు పెట్టావు కాబట్టి బీజేపీ వాళ్ళు అనుకుంటారా? అంటే బొట్టు అనేది ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు అన్న, బీజేపీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. బీజేపీ వాళ్ళు అయితే నేర్పారు కదా బొట్టు పెట్టుకోవాలని. వాళ్ళు బొట్టు పైన కంపల్సరీ వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏజెండా ఒకటే, బొట్టు జై శ్రీరామ్ అంతే. పోలరైజ్ అవుతారా మరి జనాలు బొట్టుకు చేసింటాము? అంటే వాళ్ళు మత్తులో పెట్టడానికి చాలా ప్రయత్నిస్తారు, కానీ ఆ మత్తులో నుంచి ఈసారి తీసుకురావడానికి పజ్జన్న వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. గతంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్కి ఇప్పటికి పజ్జన్న అంటే ఇన్ని రోజులు ఏందనంటే కిషన్ రెడ్డికి ప్రతి ఎట్లా అనంటే పోటీ ఎవరు లేకుండే. నేను అంబర్పేట ప్రజలు కానీ ఎక్కడున్నా కానీ అంబర్పేట అడ్డా అని చెప్పేసి ఒకటి అంబర్పేట ప్రజలు ఏందనంటే నేను ఇంట్లో కూర్చున్నా కానీ గెలిపిస్తారు అనే నమ్మకంతో కాల్పైన కాలు వేసుకొని కూర్చుండు, కానీ ఆ కాల్పైన కాలు తీసి రోడ్లలోకి తీసుకొచ్చారు ఈసారి. అది ఎవరు కారణం అని అంటే పజ్జన్ననే, అంతే. కరెక్ట్ లీడర్ అని అంటే ఇన్ని రోజులు పోటీ లేదు, నేను ఇంట్లో కూర్చొని గెలుస్తా అని అనుకున్నాడు, ఈ రోజు రోడ్లలో తిరుగుతున్నాడు. ఎందుకు ఇదంతా ఓకే మాట్లాడదాం, కానీ మామూలుగా చాలా మంది జనాలు మేము చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ కిషన్ రెడ్డి గెలిపించడం కోసమే డమ్మీ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా ఇది? అది పక్కా నిజమే, నమ్ముతారా? పక్కా నమ్ముతారు. నమ్మడమే ఏంది, ఒక సికింద్రాబాద్ పార్లమెంటరీ కాదు, బయట పార్లమెంటరీలలో చూసుకున్నా కానీ మేడ్చల్ నియోజకవర్గం అయినా సరే, మేడ్చల్ పార్లమెంటరీ అయినా సరే, ఇంకా పక్కన ఆదిలాబాద్ చేవెళ్ళే వాళ్ళందరినీ చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. అని అంటే నెక్స్ట్ ఏంటంటే ఈయన ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఈయన పప్పులు ఉడకతలేవు. ఎట్లా రేవంత్ రెడ్డి ఆయన ఎట్లనైనా, ఆయనకు ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఉంది, అది ఎట్లనైనా సెంట్రల్ నా పైన ఒత్తిడి తీసుకొస్తారు, నేను ఓడిపోతా. ఇక్కడ ఆల్రెడీ ఒత్తిడి వచ్చింది, ఆల్రెడీ ఆయనకు సమన్స్ ఇచ్చినారు. మొన్న ఒక చిన్న విషయంలో కూడా సమన్స్ ఇచ్చినారు నోటీస్. లేదు, ఒకటి వీడియో 4 చేసినట్టు ఆల్రెడీ నోటీస్ ఇచ్చినారు. అంటే ఆయనకు అర్థమైపోయింది ఆల్రెడీ నా పైన ఒత్తిడి పడ్డది, నేను ఎట్లయినా బీజేపీలో జాయిన్ కావాలని చెప్పేసి ఆయనకు ఆలోచన వచ్చింది. అందుకే 6 మంది ఎంపీలను అనుకూలంగా వాళ్ళ రెడ్డిలను పెట్టుకున్నాడు, కంపల్సరీ గెలిపించుకోవాలనేది ఆయన నినాదం పెట్టుకుండు. గెలిపించుకొని తర్వాత ఆయన దేశేది కూడా అదే పని బీజేపీలోకి పోతాడు. కాంగ్రెస్ అయిపోయింది కదా, దానికి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ అనేది ఉండదు పక్కా, సీరియస్లీ. ఎక్కడ అవుతుంది అని అంటే జెండా పట్టుకొని ఇట్లా నిలబడతారు. ఆ జెండా ఎవరు పట్టుకున్నారు అనేది ఆల్రెడీ ఒక మాట చెప్పిండు, నా తర్వాత జెండా పట్టుకునే అర్హత ఉన్నది సీఎం స్థాయి ఎవరు అని అంటే ఉత్తమన్నని చూపించిండు, కోమటిరెడ్డి అనేది చూపించిండు. అని అంటే అప్పుడే ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్ గా ఇచ్చేసిండు అనమాట, నేను తప్పుకుంటున్నా జెండా నిన్న చేతిలో పెడుతున్నా అని చెప్పేసి.
అట్లా మరి కోమటిరెడ్డి ఉంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, బట్టి విక్రమార్క ఉండే, తర్వాత పొన్నం ప్రభాకర్ ముందు నుంచి ఉండే, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంత సీనియర్ నాయకులను వదిలేసి ఈయన సీఎం పదవి తెచ్చుకుంటానంటే అది వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే ఒక ఆటం బాంబు తెచ్చి పక్కకు పెట్టుకున్నాము, ఎప్పటికైనా మా పైన నెత్తి పైన రాయిస్తాడు అనేది వాళ్ళకి ఆలోచన లేకుంటే నేను తెచ్చి పెట్టుకున్నారు అంతే. లాస్ట్ కి వాళ్ళదే గుంజుతాడు, కాళ్ళు గుంజుతాడు. ఇది చాలా వరకు సోషల్ మీడియాలో వింటా కానీ జనం నుంచి నేను ఫస్ట్ టైం వింటా ఉన్నా. అంటే ఉంటుందా బ్రో, నేషనల్ పార్టీలు పొద్దున్న లేస్తే వాడు జూడో యాత్ర అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ తిరుగుతూ ఉంటాడు, ఇక్కడికి హైదరాబాద్ రాగానే ఈయనేమో మా చోటే బాయ్ బడే బాయ్ భవిష్యత్తులో మీ సహకారం నాకు కావాలంటాడు. ఈ కాంట్రాస్ట్ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ప్రజలకు? ఒకటి ప్రజలలో వాళ్ళు ఇప్పటికీ ప్రజలు ఇప్పుడు గ్రహించి ఏందని అంటే కేసీఆర్ గాని పని పట్టంగా కట్టుకొని కేసీఆర్ గారిని ఒడగొట్టిరు. అది ఎట్లా అని అంటే కేంద్రంలో ఉండాలనంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ ఇద్దరి మధ్యలోనే పోటీ ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు నేషనల్ లెవెల్కి పోతే మన పప్పులు ఉడిపోయి ఎప్పటికైనా ఆయన అవుతాడు. తెలంగాణ నుంచి ఒక పేరు ఉన్నది సెంట్రల్లో అని అంటే అది కేసీఆర్ గారిదే అని చెప్పేసి ఆయన ఇద్దరికి అర్థమైంది. ఇద్దరు అలయన్స్లో ఉండే కేసీఆర్ గారిని ఓడగొట్టినారు, అదైతే వాస్తవం. పబ్లిక్ అప్పులు చేసిర్రు, అనవసరంగా ఇది చేసిర్రు, అది చేసిర్రు, కాళేశ్వరం కూలగొడతానికి బాధ్యులయ్యారని చెప్పేసి చేస్తారు కదా. మరి ఇదే లక్షల కోట్ల కోసం మాట్లాడిన తీన్మార్ మల్లన్న అన్నాడు, రఘు ఉన్నాడు, జర్నలిస్ట్ రఘు ఉన్నాడు, ఇంకా చాలా యూట్యూబర్లు ఉన్నారు. వాళ్ళు ఈనాడు బాసర యూనివర్సిటీలో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి దగ్గర 2-3 చనిపోయినారు, చాలా మంది చనిపోయినారు. కాళేశ్వరం కోసం మాట్లాడారు. అప్పట్లో ఎలక్షన్ మూమెంట్ లా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ పట్టు కట్టుకొని కంపల్సరీ ఏ చిన్న ఇష్యూ అయినా కానీ 10 సార్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఈ జర్నలిస్టులు ఎటు వేరు మరి? ఆయన ఏం జర్నలిస్ట్ అన్న, ఇప్పుడు ఆల్రెడీ పాలిటిక్స్ లోకి వచ్చి ఎమ్మెల్సీగా పోటీ కూడా చేస్తూనే ఉండే ఆయన. ఆయన ఇన్ని రోజులు ఇంత పెద్దగా ఉందా రేవంత్ రెడ్డిదే అన్నాడు, పోయి ఇంత పెద్ద ఎమ్మెల్సీ నోట్ తీసుకుండు, ఇప్పుడు అదే తీసుకుండు కదా పోయి. ఆయన ప్రశ్నించే గొంతుకే పాలిటిషియన్ అవుతాడు. అది ఇప్పుడు అర్థమవుతుంది, ఆయనను కూడా ప్రశ్నించే గొంతు కాబట్టి ప్రశ్నించే వాళ్ళని ఒడగొడతారని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కంపల్సరీ ఒడగొడతారు. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ చెప్పండి అన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఏం జరగబోతుంది? సికింద్రాబాద్ పార్లమెంట్ లో మిరాకిల్ జరగబోతుంది. అది పజ్జన్న కంపల్సరీ గెలుస్తాడు.